అల్లూరు జిల్లా జీకేవీధి మండలం మొండిగడ్డ పంచాయతీ గింజంగి గ్రామానికి వెళ్లే రహదారికి ఎంపీపీ స్కూల్ దగ్గరలో గత తుఫానులో రహదారికి పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో గింజంగి గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియపరిచిన రహదారిపై ఉన్న గొయ్యిను పూడ్చడానికి ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గొయ్యి వల్ల అంగన్వాడీ సెంటర్కు వెళ్లే చిన్నారులు, ఎంపీపీ స్కూల్కి వెళ్లే చిన్నారులు ఈ గొయ్యి గుండా వెళ్తున్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీల కోసం కానీ, రోగుల కోసం కానీ అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ రావడానికి కూడా ఈ గొయ్యి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. బలంగా ఉంటాయి. నుంచి చూసాక మనకి ఏమేమి కనబడుతున్నాయి చెప్పు. నా పేరు సత్యవతమ్మ. మా ఊరు గింజంగి మొండిగడ్డ పంచాయతీ గూడెం మండలం ఉంది. అదే తుఫానికి ఈ రోడ్డు మధ్యన కన్న పడిపోయిందండి. ఏ అధికారులు పట్టించుకోవట్లేదండి. అదే స్కూల్ పిల్లలు రావడానికి పిల్లలను కూడా చాలా ఇబ్బంది అండి. అదే అంగన్వాడీ పిల్లలు కానీ పెద్ద పిల్లలు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అండి. ఇదే డెలివరీ కేసులు ఇవి అయినా పొత్తు లక్ష్మణం అండి. గింజంగి విలేజ్ మొండిగడ్డ పంచాయతీ అండి, జీకేవీధి మండలం అండి. మా రోడ్డు మాత్రం చాలా పెద్ద కన్నం అయిపోయిందండి. ఏ అంబులెన్స్ కానీ, ఆటోలు కానీ, ప్రైవేట్ బైకులు కానీ రావడానికి ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఇసుక రావడానికి కూడా ఇబ్బంది పడుతుందండి. చాలా వెంటనే మాకు కలెక్టర్ గారు ఇవన్నీ పట్టించుకొని చాలా మాకు ముందుకు రోడ్డుకి అన్నం ఇవన్నీ చేస్తారని మేము కోరుతున్నామండి. చాలా ఇదిగా ఉందండి రోడ్. పేరు సత్యబాబు, గింజంగి విలేజ్ మొండిగడ్డ పోస్టు, జీకేవీధి మండలం. మాకండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ మరియు రోడ్ అయితే మరి మధ్య రోడ్డులో బ్రిడ్జ్లో పెద్ద కన్నం పడిపోయింది. దానికి మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు.